ఆ చెక్ మరి ఎంత అమౌంట్ ఉన్నా సరే ఆ చెక్ అనేది బ్యాంక్ లో చెల్లదు. ఆ చెక్ మీద ఖచ్చితంగా సంతకం ఉండి తీరాల్సిందే. అయితే దేవుడి నుంచి ప్రతిఫలం మనం పొందాలి అంటే, దేవుడి నుంచి రక్షణ పొందాలి అంటే, దేవుడు మనలో చూసేది మనలో విశ్వాసం ఉందా లేదా? మన హృదయంలో విశ్వాసం లేకపోతే నోటితో ఎన్ని చెప్పినా, ఎన్ని మాట్లాడినా అది ఏమీ చెల్లదు. దేవుని దృష్టిలో దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే, దేవుడు మనం రక్షించాలంటే, దేవుడు నిత్య జీవనం అనుగ్రహించాలంటే, దేవుడు తన రాజ్యానికి మనల్ని స్వతంత్రులుగా చెయ్యాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని చూసే దేవుడు ఆ చెక్ మీద సంతకం చేస్తాడు. ఏ చెక్ మీద సంతకం లేదో ఆ చెక్ చెల్లదు. అదే విధంగా నోటితో ఒప్పేసుకొని, నోటితో నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నా కొరకు మరణించావు అని ఎంత చెప్పినా కూడా హృదయంలో విశ్వాసం లేకపోతే, హృదయంలో ఒక నిజమైన విశ్వాసం లేకపోతే దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించాడు. అదే మనం చదివిన హెబ్రీ పత్రికలో విశ్వాసం లేకుండా ఎవడో దేవుడికి ఇష్టడుగా ఉండలేడు. దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించడు. ఆ వ్యక్తి మనుషుల ముందు అందరిని మెప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి నేను నమ్ముతాను చెప్పవచ్చు. కానీ హృదయంలో విశ్వాసం లేకపోతే మనిషి అంగీకరిస్తాడు కానీ దేవుడు అంగీకరించడు. దేవుడు ఆ వ్యక్తిని ఎన్నటికీ అంగీకరించడు. దేవుడు తన రాజ్యంలో ఆ వ్యక్తిని చేర్చుకోడు. మనుషులు పైరూపును చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగం చూస్తాడు. హృదయంలో విశ్వాసం ఉందా లేదా అని చెప్పి పరిశీలించుకోవాలి. అందరి ముందు నేను అంగీకరించబడుతున్నానా, అందరి ముందు నా సాక్ష్యం బాగుందా, ఇది కాదు. నాలో ఉన్న విశ్వాసం ఏంటి? ప్రభు కొరకు జీవించాలి అన్న ఒక విశ్వాసం నాలో ఉందా? ప్రభు నువ్వు నా కొరకు మరణించావు నిజమే, కానీ నా బ్రతుకులో మార్పు అనేది లేదు. నేను నా కొరకు జీవిస్తున్నాను. నేను నా కొరకు సమస్తం చేస్తున్నాను. ఈరోజు నాలో ఉన్న విశ్వాసం ఏంటి? నేను దేని కొరకు వింటున్నాను, దేని కొరకు బ్రతుకుతున్నాను, దేని కొరకు ఉద్యోగం చేస్తున్నాను, దేని కొరకు ప్రయాసపడుతున్నాను, దేని కొరకు దివారాత్రులు ప్రార్థిస్తున్నాను, ప్రభు కొరకు జీవించాలి అనే ఉద్దేశం కలిగి నేను పని చేస్తున్నాను, లేకపోతే మరి ఒక ఉద్దేశం నాలో ఉన్నదా? చాలా మంది బాప్తిస్మ రక్షణ అనుకుంటారు, కానీ బాప్తిసం కాదు. బాప్తిస్మానికి ముందు విశ్వాసము. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడదని రాయబడింది. ఈరోజు నమ్మి బాప్తిసం పొందుతున్నామా, నమ్మకుండా పొందామా? బాప్తిసం కాదు, నమ్మకం గొప్పది, విశ్వాసమే గొప్పది. సిలువ మీద దొంగకి బాప్తిసం లేదు, కానీ విశ్వాసం ఉంది. అతడు నమ్మాడు. అతని ఎప్పుడైతే నమ్మాడు, ప్రభు ఆడితో చెప్పిన మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి. ఈరోజు మనం చూడాల్సింది బాప్తిసం కాదు, విశ్వాసం. ఈ విశ్వాసం ఎవరు కలిగి ఉంటారో అట్టి వారిని దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. అట్టి వారికి దేవుడు తన రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ విశ్వాసం మనలో ఉందో లేదో మనం పరిశీలించాలి. ఈరోజు నేను ఎవరి కొరకు జీవిస్తాను? ప్రభువా, ఇంతకాలం తెలుసో తెలియకుండా నేను నా కొరకు జీవించాను. స్వస్థత పొందాలి, లేదా ఆశీర్వాదం పొందాలి, లేదా ఏదో పొందాలి ప్రభువా అనే విశ్వాసాన్ని ముందుకు వెళ్ళాను. కానీ ఇవేవి కూడా నా రక్షణ దయచేయమని నాకు అర్థమైంది. ఈరోజు నిజమైన విశ్వాసం, సువార్త మీద ఉన్న విశ్వాసం, సువార్త అనే వెరితనం మీద ఉన్న విశ్వాసము, ఈ లోక జ్ఞానం బట్టి ఎవరు బోధించి తప్పుడు బోధన బట్టి నేను వెతికాను ప్రభువా. ఈ లోక జ్ఞానాన్ని అనుసరించి వెతికాను ప్రభువా, కానీ నువ్వు నాకు దొరకలేదు ప్రభువా. నాకు మనశ్శాంతి లేదు ప్రభువా, నాలో శాంతి లేదు ప్రభువా. కానీ ఈ రోజు ప్రభువా, నీ సువార్తను నమ్మి, ఆ సువార్తను వెరితనం చేత నేను దాన్ని నమ్మి నేను ముందుకు సాగాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పి ఎవరు తమ జీవితాన్ని అప్పగించుకుంటారు. ఈ జీవితానికి, ఈ విశ్వాసానికి అప్పగించుకోవాలి. ఈ విశ్వాసమే మనల్ని రక్షించే విశ్వాసము. ఇది కాకుండా మరి ఏ విశ్వాసం కూడా మనం రక్షించలేదు. ఏంటి అవిశ్వాసము? ప్రభువా, నువ్వు నా కొరకు మరణించావు, నా కొరకు తిరిగి లేచావు, కాబట్టి ఇక మీదట నేను నా కొరకు కాదు, నేను నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు మరణిస్తాను, నీ కొరకు సమస్తము చేస్తాను, నేనేం చేస్తున్నాను నీ కొరకే చేస్తున్నాను అనే ఉద్దేశం కలిగి నేను చేయాలి.
ఇది చెప్తే కాదు, ఇది ఎవరిలో విశ్వాసం కలుగుతుందో అట్టివారే ఈ విధంగా జీవిస్తారు. ఈరోజు మనం పరిశీలించాల్సిన ఒకటే, ఈ జీవితం మనలో ఉందా లేదా? నేను ఎవరి కొరకు జీవిస్తున్నాను? ఈ జ్ఞానమే, ఈ సువార్తే యూదులకు అభ్యంతరకరంగా ఉంది, అన్ని జనులకు వెరితనంగా ఉంది. ఈ అలవాట్లు మార్చుకోవాలి, చెడు అలవాట్లు విడిచిపెట్టాలి, మంచి చేయాలి, ధర్మకార్యాలు చేయాలి, లేకపోతే ప్రతిరోజు ప్రార్థించాలి, మంచిగా చర్చికి రావాలి, ఇదంతా చెప్తే ఇది మంచి జ్ఞానం అనిపిస్తుంది. ఇవన్నీ బాగున్నాయి, ఇది ఎవరికి అభ్యంతరంగా అనిపించదు. కానీ సువార్తే అభ్యంతరకరంగా అనిపిస్తుంది, సువార్త విరుద్ధంగా అనిపిస్తుంది. నేను ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇక్కడ నుంచి ప్రతిరోజు నువ్వు చక్కగా ప్రార్థన చేసుకోవాలి, క్రమం తప్పకుండా మందిరానికి రావాలి, నేను చాలా మహాజ్ఞానం అనిపిస్తుంది. కానీ నీ కొరకు నువ్వు మరణించి ప్రభు కొరకు జీవించాలని చెప్పినప్పుడు అది వెరుతనంగా అనిపిస్తుంది. ఒక సూచక్రి కనపరిచినప్పుడు దానికి అందరూ ఆకర్షితులు అవుతారు. ఎంత పెద్ద అద్భుతం, ఈ అద్భుతాన్ని ఎక్కడ చూడలేదు, నా జీవితంలో మొదటిసారి జరిగింది, ఇక్కడ నుంచి ప్రభుని నమ్ముకుంటాను. లేకపోతే ఇంకెవరికి అద్భుతం జరిగితే, ఇంకెవరి జీవితం అనేది జరిగితే వారిని చూస్తే నమ్మేవారు చాలా మంది ఉన్నారు. కానీ నిజంగా సువార్తను నమ్మేవారు అంతమంది. యూదులు జ్ఞానం పెరుగుతున్నారు, గ్రీకు దేశస్తులు సూచికలు అడుగుతున్నారు, కానీ మేమైతే సిలువైబడిన క్రీస్తుని ప్రకటించున్నాము. జ్ఞానం అభ్యంతరకరంగా లేదు, సూచక్రియ అభ్యంతరకరంగా లేదు, కానీ సిలువ సువార్త అభ్యంతరకరంగా ఉంది. ఎందుకంటే ఆ సిలువ సువార్తలోనే నేను అంతమైపోతున్నాను, నేను మరణిస్తున్నాను, నన్ను సిలువగా అప్పగించుకుంటున్నాను, నా జీవితం ముగిసిపోతుంది, ఆ క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఈ సాక్ష్యం అడలో ఉందా? నేను జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అనే సాక్ష్యము. జ్ఞానం వెతికి జ్ఞానాన్ని బట్టి ఆకర్షించబడిన వారు కాదు, సూచక్రియలు చూసి ఆకర్షించబడిన వారిలో ఈ సాక్ష్యం ఉండదు. ఎవరైతే సువార్తను నమ్ముతున్నారో అట్టి వారిలో సాక్ష్యం ఉంటుంది. ఈరోజు నేను దేనిని బట్టి ఆకర్షించబడ్డాను? ఈ బైబిల్లో మహా జ్ఞానం ఉంది, లేకపోతే ఈ వాక్యంలో మహా జ్ఞానం ఉంది అని జ్ఞానాన్ని బట్టి ఆకర్షించబడుతున్నాను, లేకపోతే ఈయన మాటలను బట్టి, లేకపోతే మనుషులు సంతోషపరిచే మాటలను బట్టి నేను ఆకర్షించబడుతున్నాను, లేకపోతే సూచక్రియలను బట్టి ఆకర్షించబడ్డాను, దేనిని బట్టి నేను ప్రభు యొద్దకు ఆకర్షించబడ్డాను? దానికి ఉన్న సోర్స్ ఏంటి? ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో, ఎప్పుడైతే నేను భూమి నుంచి ఎత్తబడతానో అప్పుడు అందరిని నా ఎదుకు ఆకర్షించుకుంటానని చెప్పి ప్రభు చెప్పాడు. అయితే దేనిని బట్టి మనం ఆకర్షించబడ్డాం? ఈరోజు ఆ సిలువలో ఎత్తబడిన ప్రభువుని చూసి మనం ఆకర్షించబడ్డామా, లేకపోతే సూచక్రియలను బట్టి జ్ఞానం బట్టి ఆకర్షించబడ్డామా? చాలా సంఘాలలో మ్యూజిక్ ని బట్టి యూత్ లేకపోతే యవనస్తులు ఆకర్షించబడుతున్నారు. అనేక మంది యవనస్తులు అక్కడ ఆ సంఘంలో జరుగుతున్న మ్యూజిక్ ని బట్టి, అక్కడ ఉన్న సౌండ్స్ బట్టి, సౌండ్ సిస్టమ్ బట్టి, వాటిని బట్టి అట్రాక్ట్ అయ్యి, వాటిని బట్టి ఆకర్షించబడి వారు సంఘానికి వస్తున్నారు. కానీ ఈ ఆకర్షణ బట్టి దేవునికి రావడం కాదు, ఆ శిలువలో ఎత్తబడిన ప్రభువును చూసి ఆకర్షించబడేవారు కావాలి. అట్టి వారు దేవుని దృష్టిలో అంగీకరించబడిన వారు, వారిని దేవుడు రక్షిస్తాడు. ఈరోజు ఎంతమంది మనలో సిలువేయబడిన క్రీస్తుని చూసి ఆయనకు ఆకర్షించబడ్డారు? దేవుడి శిలువలో తను పూర్తిగా రిక్తంగా చేసుకుని తను తగ్గించుకున్నాడు. అయితే దేవుడు తన దగ్గర మహిమ ఉంది, లేకపోతే తన దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది, తన దగ్గర సమస్తం ఉంది కనుక నన్ను అంగీకరించు, నా యొక్క ఆకర్షించబడు అని దేవుడు చెప్పలేదు. కానీ దేవుడు తన రిక్తుడిగా చేసుకొని సమస్తము నష్టపరుచుకొని సిలువలో పూర్తిగా దాసునిగా మరణ పొందినందుగా ఆయన తను తగ్గించుకున్నాడు. ఇక్కడ రిక్తునిగా అంటే ఏమీ లేనివాడుగా ఆయన మారాడు. సమస్తము కలిగిన దేవుడు ఏమీ లేనివాడుగా ఆయన సిలువలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ ఏమీ లేనివాడిగా రిక్తుడిగా మారిన ప్రభువును చూసి ఎవరు ఆకర్షించబడతారు? దేవుడి దగ్గర సమస్తం ఉన్నప్పుడు అనేక మంది ఆకర్షించబడతారు. దేవుని దగ్గర సమస్తం ఉంది ప్రభా, నువ్వు మన్నా కురిపించగలవు ప్రభా, 5,000 మందికి నువ్వు పోషించగలవు ప్రభా, 5,000 మందికి 5 రొట్టెల చేత 2 చేపల చేత నువ్వు పోషించావు ప్రభా, నువ్వు అద్భుతములు చేయవాడు ప్రభా, నువ్వు సూచక్రియలు చేయవాడు ప్రభా,
అని చెప్పి దీన్ని బట్టి అనేక మంది ఆ రోజు ఆకర్షించబడ్డారు. కానీ ఆ సిలువ వేయబడినప్పుడు, ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఎంతమంది ఆయన ఎదుకు వచ్చారు, ఎంతమంది ఆయన ముందు ఉన్నారు? ఈ రోజు ఈ లెక్కలో ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఎవరైతే ఆకర్షించబడతారో అట్టి వారిని దేవుడు రక్షిస్తాడు. అదే నిజమైన ఆకర్షణ. ఈ మార్గము కాకుండా, ఇది కాకుండా వేరే విధముగా దేవుడు ఎవరిని ఆకర్షించాడు. దేవుడు ఆ వ్యక్తిని ఆకర్షించాలనుకుంటే తన సువార్త ద్వారా, తన సిలువ సువార్త ద్వారా వారిని ఆకర్షిస్తాడు. ఇది కాకుండా వేరొక మార్గం లేనే లేదు. వేరొక మార్గాన్ని దేవుడు ఉపయోగించాడు. ఈ రోజు ఏ మార్గంలో మనం వచ్చాం, ఏ మార్గంలో ప్రభువుని నమ్ముకున్నాం, ఏ మార్గంలో దేవుని నమ్ముకున్నాం. ఒక సూచక్రియ జరిగింది కాబట్టి ప్రభువుని నమ్ముకున్నానా, లేకపోతే ఒక మంచి జ్ఞానం నాకు దొరికింది ప్రభువుని నమ్ముకున్నాను, లేకపోతే నాకు మందిరానికి వస్తే మంచి శాంతి దొరుకుతుంది కాబట్టి ప్రభువుని నమ్ముకున్నాను, లేకపోతే నా జీవితంలో ఏదో జరిగింది దాని కూడా ప్రభువుని నమ్మాను, లేకపోతే ఆ సిలువ వేయబడిన క్రీస్తుని చూసి, ఆ సిలువలో పడి ఉన్న క్రీస్తుని బట్టి, ఆ రిక్తుడిగా మారిన ప్రభువుని చూసి నేను ఆకర్షించబడి అని నమ్ముకున్నాను. దీన్ని బట్టి నా విశ్వాసం ఉంది. ఎవరైతే ఈ విధంగా ఆ సిలువను చూసి, సిలువలో పడి ఉన్న ప్రభువును చూసి ఆ వ్యక్తికి ఆకర్షించబడి, సిలువ వేయబడిన క్రీస్తుకి ఆకర్షించబడి ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఆ సువార్తను, వారిని రక్షించడం దేవుడు దయపూర్వక సంకల్పం ఆయన. హల్లెలూయా, స్తోత్రం. రండి విన్న మాట పడి ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఎవడు దేవుడికి ఇష్టడుగా ఉండలేడు. ఆ వ్యక్తి ఎంత భక్తిపరుడు కావచ్చు, ఎంత జ్ఞాని కావచ్చు, ఎంత ప్రార్థించేవాడు కావచ్చు, ఎంత ఆరాధించేవాడు కావచ్చు, క్రమం తప్పకుండా కానుక ఇచ్చేవాడు కావచ్చు, క్రమం తప్పకుండా దశమకు ఇచ్చేవాడు కావచ్చు, కానీ ఆ వ్యక్తుల విశ్వాసం లేకుంటే ఆ వ్యక్తి దేవుడికి ఇష్టడుగా ఉండలేడు. అదే దేవుని యొద్ద నుంచి ఆ వ్యక్తికి ఏమి ప్రతిఫలం దొరకదు. ప్రతిఫలము కావాలంటే, దేవుని పొందాలంటే, దేవునికి నిత్య రాజ్యం పొందాలి అంటే ఆ వ్యక్తుల విశ్వాసం మొట్టమొదటిగా ఆ వ్యక్తి కలిగి ఉండాలి. ఏమిటి ఆ విశ్వాసం? సువార్త అని వెరితనము. ఎవరైతే సువార్తను వెరితనము చేత ఆయన విశ్వాసం ఉంచుతున్నారో అట్టి వారిని దేవుడు రక్షిస్తారు. అట్టి వారిని రక్షించాడు దేవుడు దయపూర్వక సంకల్పం ఆయన. ఏ విశ్వాసం బట్టి నేను దేవునికి వచ్చాను, ఏ విశ్వాసాన్ని బట్టి రక్షణ పొందాను నేను అనుకుంటున్నాను. ప్రభు నాకు స్వస్థత ఇచ్చాడు కాబట్టి నేను రక్షించబడిపోయాను, ప్రభు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి రక్షించబడిపోయాను అని ఈ విశ్వాసం కలిగి నేనుండే నేను రక్షణ పొందానని భ్రమలో ఉన్నాను, కానీ నేను రక్షణ పొందలేదు. ఈ లోక జ్ఞానం చేత దేవుని వెతకాలని ప్రయత్నిస్తున్నాను, లేదా దేవుని లెక్కలో సువార్త ద్వారా దేవుని వెతుకుతున్నాను. ఈ సువార్త మీద విశ్వాసం మనం కలిగి ఉంటే మన జీవితం ఒకటే. ప్రభు నా కొరకు మరణించావు, నా కొరకు తిరిగి లేచా గనుక ఇక మీదట నేను నా కొరకు కాదు నీ కొరకు జీవిస్తాను. నేను తినకపోయినా, పడుకోకపోయినా, బ్రతకకపోయినా, మరణించకపోయినా నేను నీ కొరకు జీవిస్తాను. బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం. ఇదే క్రైస్తవ జీవితం, ఇదే నిజమైన విశ్వాసము. ఈ విశ్వాసం కలిగి ఉన్న వారికి రక్షణ ఉన్నట్టు. కొన్ని మార్పులు కాదు, నేను నా కొరకు మరణించాలి, ప్రభు కొరకు జీవించాలి. నా విషయంలో, నా ఆశల విషయంలో నేను మరణించాలి, నా దురాశలు ఆయనతో పాటు సిలువ వేయబడాలి. ఈ విశ్వాసం హృదయంలో నాలో కలగాలి. ఈ హృదయంలో కలిగినప్పుడే వారి నోటితో ఒప్పుకోవాలి, అట్టి వారి నోటితో ఒప్పుకోవాలి. ప్రభు నా కొరకు మరణించాడు, ప్రభు నా కొరకు మరణించాడు ఊరికే చెప్పడం కాదు, హృదయంలో విశ్వాసం ఉందా మనం పరిచరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.